మార్కాపురం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి అన్నా రాంబాబు చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తీవ్రంగా స్పందించారు. కలెక్టరేట్ తరలింపు అంశంపై ఇరువురు నేతల మధ్య తీవ్ర మాటల యుద్ధం జరిగింది. కలెక్టరేట్కు వెళ్లాలంటే 9 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తుందన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే ప్రజల అభిష్టం మేరకు మార్కాపురంలోని ఆర్టీఓ కార్యాలయం వద్ద కలెక్టరేట్ను తీసుకొస్తామని హామీ ఇచ్చారు. దీనిపై ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి స్పందించారు. కలెక్టరేట్ను మారుస్తామని ఎలా చెబుతారని ప్రశ్నించారు. 3 రాష్ట్రాల పేరుతో ప్రజలను మభ్యపెట్టి చివరకు 11 సీట్లకే పరిమితమయ్యారన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ 11 సీట్లు కూడా రావని జోసెన్ చెప్పారు. మా మీద బోర్ద జల్లేదానికి ఛాన్స్ ఉండదు. నీ ఇష్టం, ఛాలెంజ్. ఈ రోజుకి 2 సంవత్సరాల 1 నెల అయింది. 1 ఎకరా కబ్జా గాని, ఒక పొలం 2 మార్క్ గాని, ఒకటి ఇల్లు దౌర్జన్యంగా లూటీ చేయించడం గాని, ఇంకొకటి గాని ఏ రకంగా మీరు మా మీద వేయాలనుకుంటారు ప్రూవ్ చేయండి. అంటే అడగండి. ప్రూవ్ కాదు, చెప్పానండి. ఒక్కడి నుంచి ఈ ఊర్లో చెప్పానండి, మాకు ఇట్లా జరిగింది ఈ ప్రభుత్వంలో అని. గుండు గీచుకొని తిరుగుతాం. మన తన అని భేదం లేకుండా అన్ని పార్టీలు, అన్ని వర్గాల వారిని, అన్ని కులాల వారిని ఇబ్బంది లేకుండా చేతనైనంత వరకు అధికారులు దయచేసి ఒత్తిళ్లకు లొంగకుండా ఆర్డీఓ ఆఫీస్లో కానీ, మార్కెట్ యార్డ్ పరిధిలో ఉన్నటువంటి భూముల్లో కానీ ఈ కాంప్లెక్స్ని కట్టి, లేదా ప్రజలకు ఇంకా దగ్గరలో అందుబాటులో ఉండే మీ ఇష్టం వచ్చిన దగ్గర ఆ కలెక్టర్ ఆఫీస్ కాంప్లెక్స్ కట్టాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒకవేళ పొరపాటున మీరు ఈరోజు ఒత్తిళ్లతోటో ఇంకోటో తప్పుడు నిర్ణయాలు తీసుకొని 9 కిలోమీటర్లు, మార్కాపురకు 10 కిలోమీటర్లు, 8 కిలోమీటర్ల దూరంలో ఇది కడితే రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ప్రజలకు ఉపయోగపడే రీతిగా ఈ 2 ప్రదేశాల్లోనే మేము కూడా కట్టేదానికి ప్రయత్నం చేస్తామని కూడా తెలుపుతూ, ప్రజలు మోసపోవద్దు, జాగ్రత్తగా ఉండండి. ఈ భూపకాసురులు, నేను అందరిని అంటం లేదు, చేస్తున్న వాళ్ళ గురించి చెప్తున్నాను, నష్టపోవద్దు అని చెప్పేసి కూడా కోరుతూ, అధికారులు దయచేసి ఒత్తిళ్లకు లొంగకుండా ఆర్డీఓ ఆఫీస్లో కానీ